Students, today in this video I am going to explain about coordinate covalent bond. So ఏంటి coordinate covalent bond అనేది? Coordinate covalent bond is nothing but one type of covalent bond. Covalent bond లో ఇది ఒక పార్ట్ లాంటి. సో ఎట్లా డిఫైన్ చేస్తాం దీన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని అంటే, ఇప్పుడు ఏ ఆటమ్ ఉంది, సో ఆటమ్ బి ఈజ్ దేర్ అనుకోండి. ఇన్ ద ఆటమ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బిలో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది అనుకున్నాం. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్. ఇప్పుడు ఈ టూ ఎలక్ట్రాన్స్ బాండ్, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవ్వాలంటే, ఈ బాండ్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన టూ ఎలక్ట్రాన్స్ ఈ ఏ ఆటమ్ మాత్రమే ఇస్తుంది, బి ఏమీ ఇవ్వదు. బట్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి బాండ్ ఈజ్ ఫార్మ్. సో ద ఫార్మ్డ్ బాండ్ పొసెస్ టూ ఎలక్ట్రాన్స్ కదా, ఈ టూ ఎలక్ట్రాన్స్ని ఆటమ్ బి యాజ్ వెల్ యాజ్ ఆటమ్ ఏ బోత్ విల్ షేర్. ఓకే, సో ఈ రెండు షేర్ చేసుకుంటే, బట్ కాంట్రిబ్యూట్ చేసింది ఎవరు? ఏ. ఇట్లా బాండ్ ఫామ్ అయితే దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటారు. వెరీ సింపుల్ అమ్మా. నువ్వు నీ ఫ్రెండ్ మూవీకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఫ్రెండ్ దగ్గర అమౌంట్ లేవు, బోత్ టికెట్స్ నువ్వే స్పాన్సర్ చేస్తావు, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. అట్లనే ఇక్కడ బాండ్ ఫామ్ అవ్వాలనుకున్నప్పుడు బాండ్కి కావాల్సిన టూ ఎలక్ట్రాన్స్ ఏదో ఒక ఆటమే స్పాన్సర్ చేయాలి. ఉన్న రెండు ఆటమ్స్లో బాండ్ ఫామ్ అవ్వడానికి దీని దగ్గర ఏం లేదు. సో ఇదే రెండు ఎలక్ట్రాన్స్ని, బాండ్కి కావాల్సిన టూ ఎలక్ట్రాన్స్ని ఇదే స్పాన్సర్ చేసి రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది, రెండు యూటిలైజ్ చేసుకుంటాయి వాటిని. సో దట్ ఈస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అదే కోవలెంట్ బాండ్ ఏం చేస్తాం మనం, ఇదొక ఎలక్ట్రాన్ ఇదొక ఎలక్ట్రాన్, సో బోత్ కెన్ కాంట్రిబ్యూట్ ఎలక్ట్రాన్స్, రెండు కలిసి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసి బాండ్, అంటే ఎవరి టికెట్ వాళ్ళే తీసుకొని పోయినట్లు మూవీకి. ఇక్కడ మాత్రం రెండు టికెట్లు ఒకళ్ళే తీస్తారు, ఒక ఫ్రెండే తీస్తారు. సో దట్ ఈస్ ఇక్కడ ఎట్లా డిఫైన్ చేస్తాం దీన్ని మరి అంటే, జస్ట్ సి ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేది టూ ఆటమ్స్ అయితే, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ బై ద షేరింగ్ ఆఫ్ వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వటం వల్ల ఫామ్ అవ్వదు, విచ్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై వన్ ఆఫ్ ది టూ ఆటమ్స్. ఈ రెండు ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూట్ చేసింది ఎవరు? ఈ రెండింటిలో ఏదో ఒకటే కాంట్రిబ్యూట్ చేస్తుంది, రెండు కాదు. ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డే టూ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పింది సిడ్జ్విక్ సైంటిస్ట్, దాన్ని డే టూ బాండ్ అని పిలిచింది లాంగ్ మ్యూర్. ఓకే, సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్న కరెక్టే, డే టూ బాండ్ అన్న కరెక్టే. వన్స్ అగైన్ ద డెఫినేషన్ ఈస్ ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ by the sharing of one pair of electrons which is contributed by any one of the two electrons is called coordinate covalent bond. అంతే కదా, రెండు ఆటమ్స్ మధ్యలో ఒక ఎలక్ట్రాన్ పేరు బాండ్ ఫామ్ చేసి ఆ ఎలక్ట్రాన్ పేరు ఏదో ఒక ఆటమ్ మాత్రమే డొనేట్ చేయడం వల్ల జరిగితే అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, బట్ ఐఎమ్ టేకింగ్ NH3BF3 ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు H3O+ తీసుకోవచ్చు, NH4+ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. నైట్రోజన్లో ఒక లోన్ పేర్ ఉంటుంది అండ్ 3 బాండ్స్ ఉంటాయి. యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. సో నో నీడ్ టు రైట్ షేప్ హియర్. దిస్ ఈజ్ అమోనియా. Now in BF3, here nitrogen has 2, 2, 2, 2, total 8 electrons, but here it has only 6 electrons. Here vacancy is there. It requires 2 more electrons to get octet configuration. That's why it takes 2 electrons. As a result, in between NH3 and BF3, coordinate covalent bond will form. Coordinate covalent bond will form. ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడే మనకు తెలుస్తుంది ఒకటే డొనేట్ చేసింది అని. అదర్వైజ్ ద కోవలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వీ కెనాట్ డిఫరెన్షియేట్. మనం ఏం డిఫరెన్షియేట్ చేయలేము ఈ రెండింటి మధ్యలో. బాండ్ ఫామ్ అయిన తర్వాత అది ఒకటే ఇచ్చి ఫామ్ అయిందా, రెండు ఇచ్చి ఫామ్ అయినాయి అనేది చెప్పలేము. ఓకే, అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ యారో. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ యారో. మనకు తెలవాలంటే డిఫరెన్స్ ఏం చేయాలి? యారోతో రిప్రజెంట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. దీన్ని డే టూ బాండ్ ఎప్పుడైనా యారోతో రిప్రజెంట్ చేస్తారు.
ఒక మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత యారో వేసినా వేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ మనం డే టు బాండ్ అని చూపించాలి అనుకుంటే దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ యారో. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ పేర్ ఎవరైతే డొనేట్ చేశారో, ఏ స్పీసీస్ డొనేట్ చేసిందో అది లూయిస్ ప్రకారం ఏమంటారంటే బేస్ అంటారు. లూయిస్ థియరీ అని ఒకటి వస్తుంది, ఒక చాప్టర్ కెమికల్ ఈక్విలిబ్రియంలో, సారీ అయానిక్ ఈక్విలిబ్రియంలో. సో the pair donated species is called, electron pair donated species is called base, electron pair accepting species is called acid. అంటే లూయిస్ ప్రకారం ఇది బేస్, ఇది యాసిడ్. ఓకే రైట్, దిస్ ఈస్ NH3BF3 అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ NH4+. ఇక్కడ NH3 ఉంది, లోన్ పేర్ ఉంది, ఇక్కడ H+ ఉంది. H+ అంటే హైడ్రోజన్లో ఉండేది ఓన్లీ 1 ఎలక్ట్రాన్. H+లో అసలు ఎలక్ట్రానే ఉండదు, అంటే ఎంటీ ఆర్బిటాల్ ఉంది, 1s ఆర్బిటాల్. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ దీనికి డొనేట్ చేస్తుంది. దెన్ ఇట్ గివ్స్ NH4+. దెన్ ఇట్ గివ్స్ NH4+. ఇక్కడ NH3గా ఉన్నప్పుడు నైట్రోజన్ ఒక షేప్లో ఉంటుంది, పిరమిడల్ షేప్ అంటారు. NH4+కి వచ్చేసరికి టెట్రాహెడ్రల్ షేప్ అవుతుంది. NH3గా ఉన్నప్పుడు ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది, ఇక్కడ కూడా sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్ అనేది కూడా చూద్దాం. అదే ఇక్కడికి వస్తే ఇక్కడ BF3 sp2 హైబ్రిడైజేషన్లో ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ షేప్లో ఉంటుంది. బట్ మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత, ఈ డే టు బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇది టెట్రాహెడ్రల్ వస్తుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, BF4- అంటే న్యూట్రల్ మాలిక్యూల్స్లో ఫామ్ అవ్వచ్చు డే టు బాండ్, క్యాటయాన్స్లో ఫామ్ అవ్వచ్చు, ఆనయాన్స్లో కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే సార్, ఎట్లా తెలుస్తుంది మనకి? హౌ కెన్ వి ఐడెంటిఫై వెదర్ ద డే టు బాండ్ ఈజ్ దేర్ ఆర్ నాట్? ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చూడండి, ఎప్పుడైనా సరే డే టు బాండ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. అంటే ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో సెంట్రల్ ఆటంలో అన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిన తర్వాత దెన్ డే టు బాండ్ విల్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ NH4+ ఆర్ ఇఫ్ యూ టేక్ NH3BF3, ఇవి తీసుకుంటే నైట్రోజన్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 1s2 2s2 2p3. సో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పిలో ఈచ్ 1 ఎలక్ట్రాన్ ఉంది. హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 3. అంటే నైట్రోజన్ కెన్ ఫార్మ్, ఇది లోన్ పేర్, 3 bonds with 3 hydrogen. Okay, nitrogen can form 3 bonds with 3 hydrogen. Ammonia forming. Now if you want to make one more bond, then these pair of electrons involves. Now ఇప్పుడు దీని తర్వాత ఈ 3 bonds, 3 covalent bonds form అయిన తర్వాత if you want to form one more bond, then the coordinate covalent bond will form. So that means దాంట్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3. ఇది 3 వ్యాలెన్సీ వరకు ఓకే, వ్యాలెన్సీ 3 ఎగ్జిబిట్ చేసే వరకు ఓకే. కానీ కోవాలెన్సీ 4 అయింది అనుకోండి, కోవాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కోవలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ కలిపి కోవాలెన్సీ అంటాం. ఇందులో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3, అంటే కోవలెంట్ బాండ్స్ 3 ఫామ్ అవుతాయి. ఇక్కడ కోవాలెన్సీ NH4లో కోవాలెన్సీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4. అంటే రిమైనింగ్ బాండ్ వచ్చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. దాంట్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఆ కోవలెంట్ బాండ్స్ కంటే ఎక్కువ బాండ్స్ ఉన్నాయి అంటే అది డే టు బాండ్ అని అర్థం. ఓకే, కోవలెంట్ బాండ్స్ కంటే ఎక్కువ బాండ్స్ ఉంటే, ఇక్కడ అంతే NH3లో 3 బాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ 4th బాండ్ ఫామ్ అయింది అంటే అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎందుకంటే నైట్రోజన్ 3 కంటే ఎక్కువ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, నైట్రోజన్లో ఛాన్స్ లేదు, 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంతకంటే ఎక్కువ బాండ్స్ ఫామ్ అయింది అంటే అది కోఆర్డినేట్. అట్లనే BF3లో కూడా బోరాన్ 3 బాండ్స్ కంటే ఎక్కువ ఫామ్ చేసే ఛాన్స్ లేదు, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. 4th బాండ్ ఫామ్ అయిందంటే ఆ 4th బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండే అయి ఉండాలి. అట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కొన్ని మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్. సో హియర్ ఎగ్జాంపుల్స్ ఆర్, you can take N2O4, N2O5,
ఓకే, Al2Cl6 and you can take B3N3H6. దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ ఆర్ బోరజోల్ అంటారు. ఓకే, సో NH4 ప్లస్ H3O ప్లస్ BF4 మైనస్. సో ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇంకా ఉంటాయి, బట్ సమ్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. Al2Cl6లో ఎట్లా ఉంది సార్ డేట్ ఆఫ్ బర్త్? జస్ట్ సి. అల్యూమినియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్, అంటే ఇందులో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 3 క్లోరిన్స్ రావాలి, ఇట్లా 3 క్లోరిన్స్ ఫామ్ అవ్వాలి. అట్లానే ఇంకొక AlCl3 తీసుకుంటే అక్కడ కూడా 3 క్లోరిన్స్ రావాలి, అంతే కదా. సారీ, ఐ టేక్ లైక్ దిస్ మీకు ఈజీగా ఉండటానికి. AlCl3, నెక్స్ట్ AlCl3 ఇట్లా ఉంది అనుకుందాం. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 బాండ్స్. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేదు. సో ఈచ్ క్లోరిన్ పొసెస్ 3 లోన్ పేర్స్. ప్రతి క్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్స్ ఉంటాయి. సో అన్నిటి దగ్గర ఉంటాయి, నో నీడ్ టు రైట్. ఇప్పుడు ఇది దీనికి డొనేట్ చేస్తుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది దీనికి డొనేట్ చేస్తుంది, అంటే 2 డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు సాటిస్ఫై అవుతాయి చూడండి ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఇట్లా ఉంటుంది Al2Cl6. అంటే Al2Cl6లో ఎన్ని డేటివ్ బాండ్స్ ఉన్నాయి? 2 డేటివ్ బాండ్స్ ఉంటాయి. 2 డేటివ్ బాండ్స్ ఆర్ దేర్. 2 డేటివ్ బాండ్స్ ఆర్ దేర్. సో యూ కెన్ రైట్ B2H6 ఆల్సో, డైబోరేన్ అంటారు దీన్ని, డైబోరేన్. ఇన్ దిస్ ఆల్సో డేటివ్ బాండ్స్ ఆర్ దేర్. సారీ, ఇందులో డిఫరెంట్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ B3N3H6 తీసుకుందాం, బోరాన్, నైట్రోజన్. దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ వెరీ సిమిలర్ టు బెంజిన్, బట్ దెర్ ఈజ్ నో కార్బన్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ బెంజిన్. దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అని కూడా అంటారు. ఇప్పుడు 3 బాండ్స్ అయిపోయినాయి నైట్రోజన్కి, కానీ అట్ ఈచ్ నైట్రోజన్ 1 లోన్ పేర్ విల్ బి ప్రెజెంట్. సో ఈ లోన్ పేర్ ఏం చేస్తుందంటే బోరాన్కి డొనేట్ చేస్తుంది, ఈ లోన్ పేరు బోరాన్కి డొనేట్ చేస్తుంది, ఈ లోన్ పేరు బోరాన్కి డొనేట్. యాజ్ ఎ రిజల్ట్ మీకు ఎట్లా వచ్చింది? ఇది డబుల్ బాండ్ బి, సింగిల్ బాండ్ N, డబుల్ బాండ్ బి, సింగిల్ బాండ్ N, డబుల్ బాండ్ N, సింగిల్ బాండ్, ఇట్లా వచ్చింది. అండ్ ఈచ్ హ్యాస్, సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు బెంజిన్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ బెంజిన్. దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అంటారు, ఇనార్గానిక్ బెంజిన్. ఇక్కడ ఇవన్నీ డేటివ్ బాండ్స్. హౌ మెనీ డేటివ్ బాండ్స్ ఆర్ దేర్? 3 డేటివ్ బాండ్స్ ఆర్ దేర్. అంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. 3 డేటివ్ బాండ్స్ ఆర్ దేర్. ఇంకా ఎక్కడ ఉంటే డేటివ్ బాండ్స్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్. అన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్లో డేటివ్ బాండ్స్ ఉంటాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు H3O ప్లస్ ఉందనుకో, H2O ఉంది ఆల్రెడీ. సో ఇది H2O, దీనికి 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకొక H ప్లస్ వచ్చినప్పుడు ఈ లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది, అప్పుడు ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది H3O ప్లస్ అంటారు. ఓకే, అట్లనే BF4 మైనస్. ఈ BF3 ఆల్రెడీ ఉంటుంది, ఇంకొక F మైనస్ దీనికి డొనేట్ చేస్తుంది, ఫ్లోరిన్ దీనికి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్ పేరు, దీన్ని BF4 మైనస్ అంటారు. టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇట్లా మనం తీసుకోవచ్చు. కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ K3FeCN టేకెన్ 6 టైమ్స్ ఇట్లా ఇస్తారు, లేదంటే AlH2O టేకెన్ 4 టైమ్స్, లేదా 6 టైమ్స్ అనుకున్నాం. AlH2O టేకెన్ 6 టైమ్స్ ప్లస్ 3 అంటాడు. ఇప్పుడు చూస్తే ఇది కాంప్లెక్సే, ఇది కాంప్లెక్సే. ఇందులో 6 వాటర్ మాలిక్యూల్స్ దీనికి డొనేట్ చేస్తాయి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది అల్యూమినియం +3, దీనికి 6 వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న ఆక్సిజన్కు ఉన్న లోన్ పేర్స్ డొనేట్ చేస్తాయి. సో ఇక్కడ 6
బాండ్స్ ఫామ్ అవుతాయి ఇట్లా. ఓకే, 1 2 3 4 5 6 ఇది. సో ఇవన్నీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, డే 2 బాండ్స్ అంటారు. ఇక్కడ కూడా అంతే, సిఎన్ ఐరన్కి 6 డే 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ వచ్చాయి అంటే అందులో డే 2 బాండ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్లో డే 2 బాండ్స్ ఉంటాయి. ఓకే, మన హిమోగ్లోబిన్లో కూడా డే 2 బాండ్స్ ఉంటాయి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అండ్ ప్రాపర్టీస్ తీసుకుంటే వెరీ సింపుల్ ప్రాపర్టీస్. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అయనిక్ కాంపౌండ్స్కి కోవలెంట్ కాంపౌండ్స్కి ఇంటర్మీడియట్గా ఉంటాయి. అంటే కోవలెంట్ కాంపౌండ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అయనిక్ కాంపౌండ్స్ కంటే తక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్. కండక్టివిటీ కోవలెంట్ మాలిక్యూల్స్ లాగానే పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇకపోతే సాల్యుబిలిటీకి వస్తే దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ మోర్, అండ్ వాటర్లో స్పారింగ్లీ సాల్యుబుల్, దట్ మీన్స్ లెస్ సాల్యుబుల్ అనమాట. సాల్యుబిలిటీ పోలార్ సాల్వెంట్స్లో తక్కువ ఉంటుంది, నాన్ పోలార్ సాల్వెంట్స్లో అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డే 2 బాండ్స్ ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. ఓకే, కొంచెం కాంపిటేటివ్ కూడా యూజ్ అయ్యేటట్టుగా చెప్పాను. ఒక క్వశ్చన్ ఇట్లా ఇచ్చారనుకోండి కాంపిటేటివ్లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ has maximum number of day 2 bonds. Maximum number of day 2 bonds ఉన్న మాలిక్యూల్ ఏది అని ఇవ్వచ్చు. సో NH4 ప్లస్ Al2Cl6 B3N3H6 and AlH2O taken 6 times. ఇట్లా ఇచ్చారనుకోండి. సో ఇక్కడ 6 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటాయి. మ్యాక్సిమం ఉన్నది ఏది? ఇది లేకపోతే ఇది అవుతుంది. ఓకే, ఇక్కడ BF4 ఏదో ఇచ్చారనుకో, BF4 - H3O+, దెన్ ఇట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.